భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 24/9/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్ష సప్తమి మంగళవారం. సప్తమి సాయంత్రం 6:04 వరకు. నక్షత్రం మృగశిర నక్షత్రం తెల్లవారుజామున 3:50 వరకు. వర్జం ఉదయం 9:53 నుండి 11:27 వరకు. రాత్రి 10:41 నుండి 11:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:16 నుండి 9:04 వరకు. సూర్యోదయం 5:52, సూర్యాస్తమయం 5:54. అమృత గడియ రాత్రి 7:15 నుండి 8:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. శుభ సమయం లేదు ఈరోజు కూడా. సిద్ధియోగం ఉంది, చాలా మంచిది. ఉదయం 9:56, విష్టి ఉదయం 6:48, భవ సాయంత్రం 6:04, బాలువ తెల్లవారుజామున 5:32. సప్తమి మంగళవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం. దినారంభ చక్రాన్ని ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి సామాన్యంగానే ఉంది. అలాగే సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమంగానే ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశి వారికి కూడా మిశ్రమంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే వేదో వైద్యో సదాయోగి వీరః మాధవో మధు అతీంద్రియో మహామాయో మహోత్సాహ మహాబలః. అందులో వేద్యాయ నమః తెలియదగినటువంటి వాడిని శబ్దార్థం. మోక్షమును పొందగోరు వారి చేత తెలియజేయబడినటువంటిది కాబట్టి పరబ్రహ్మగుడి వేద్య అన్నారు అని కీర్తించారు. దీన్ని గ్రహించడం సాధన, అమృతత్వాన్ని సిద్ధింపజేసాడు. అదియే జ్ఞేయము, లక్ష్యము. జ్ఞేయము పరమాత్మయే, వేద్య అనబడును అని గీతలో కూడా చెప్పారు. అదేవిధంగా పరబ్రహ్మ యొక్క మనోహరమైన వర్ణన పాఠకులు గమనించే విధంగా తెలియజేశారు. కాబట్టి పరమాత్మని వేదవేద్యుడుగా, అలాగే అన్ని విద్యలకి కూడా ఆధ్యాత్మిక విద్యే విద్యానాం అని, సర్వ విద్యాన ఆధ్యాత్మ విద్య సర్వశ్రేష్టమని, అది ఏ నేనని భగవద్గీతలో చెప్పినట్లుగా, కావున బ్రహ్మ వేద్యుడు, ఆ దివ్యనామ అచ్యుతుడయ్యాడు పరమాత్మ. ఇంకా రెండోది వైద్యాయ నమః, సర్వ విద్యలకి స్వరూపుడు, సకల పరిపూర్ణుడు, సకల కళా పరిపూర్ణుడు భగవంతుడి అగుట చేత వైద్య అనబడ్డాడు. చిత్తశుద్ధితో ఆయనను సేవించేటువంటి భక్తులు సకల విద్యలు సమకూర్చేటువంటి వాడు, సకల సంపదల్ని కూడా ఇచ్చేటువంటి వాడు వైద్యాయ నమః అని కూడా చెప్పారు. శారీరక మానసికాది వ్యాధులను దూరం చేసేటువంటి వాడు, భయంకర భవరోగాలనే వ్యాధిని పోగొట్టేటువంటి వాడు కనుక మన ఘనవైద్యుడు భగవంతుడే కనుక వైద్య అని పిలువబడ్డాడు అని మనకు తెలియజేశారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునేటువంటి ప్రేక్షకులకు భక్తివన్ తరపున శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు.